మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామనికి వందనాలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క 6వ మాసంలో చివరి పునరుద్ధానపు ఆరాధన కూడికలో నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధికి నడిపించిన ఆయన ఇప్పటి వరకు పాటల ద్వారా అయా ఇదిగో నా తండ్రి ఆరాధనను ఇదిగో నా తండ్రి నీకు స్తుతులు చేయడానికి మేము అర్పించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నిలవబడిన వాడును వట్టివాడను మట్టివాడను ఆయన నీ పరిశుద్ధ ఆత్మ చేత నన్ను అభిషేకించి నన్ను మీ నోటి బోరగా వాడుకొని అయ్యా మా అందరికీ కావలసిన నీ వాక్యమును మాకు అనుగ్రహించమని, నీ వాక్యము ద్వారా మా జీవితాలను ఆదరించండి, మా జీవితాలను సరిచేయండి, మా జీవితాలకు అయా నీ వాక్యము ద్వారా తృప్తి కలిగించండి. గొప్ప కార్యములు మా అందరి జీవితంలో జరిగించండి. వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. రావాల్సిన వారిని ఇంకనూ మీ సన్నిధికి నిర్లక్ష్యముగా వారు అయా ఇదిగో నా తండ్రి ఉండక నీ సన్నిధికి వేగరమే రావడానికి నీ కృప మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరికీ కూడా మరొకసారి పునరుద్ధానపు ఆరాధన కూడికకు మీరందరూ వచ్చిన అందరికీ కూడా యేసుక్రీస్తు పుణ్యనామంలో అందరికీ వందనాలు. ఈ నెలలో 5 వారాలు ఉన్నాయి, ఆదివారాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల చాలామంది కూడా అబ్బా ఇంకా ఏం వెళ్తాం అన్నట్టు ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాలతో సమానం. కాబట్టి అలాంటి గొప్ప ధన్యతను మనం పోగొట్టుకోకుండా దేవుని సన్నిధికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, మనము కూడా సంఘం తరపున యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేయబడింది. చర్చి పేరుతోనే క్రియేట్ చేయబడింది. క్రైస్ట్ ఎటర్నల్ లైఫ్ తెనాలి అనేటువంటి ఛానల్తో మన ఆదివారపు ఆరాధన సందేశాలను కూడా మీరు వినండి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా దేవుని వాక్యం ప్రతి ఆదివారం విన్న తర్వాత మరలా ఒకసారి మనము వినొచ్చు. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా మనము కూడా దేవుని వాక్యాన్ని వినిపించే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మనమందరం కూడా ఇతరులకు తెలియచేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి దినవృత్తాంతాలు 2వ పుస్తకము 22వ అధ్యాయము 9వ వాక్యమును మనము ధ్యానం చేద్దాం. అతడు అహజ్యాను వెతికెను. అతడు షోమ్రోన్లో దాగి ఉండగా వారు అతన్ని పట్టుకుని యెహూ నొద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతన్ని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని చాలండి. ఇక్కడ రాయబడినటువంటి మాట, శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా అందరూ కూడా గమనించండి. ఇక్కడ ఒక మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఏంటి ఆ మాట అనంటే, ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు కదా. గమనించినట్లయితే ఈ వాక్యములో ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిని గురించి, అతడు దేవునితో కలిగినటువంటి అనుబంధము, సంబంధము, దేవుని బిడ్డలు ఎలాగున దేవునితో నడిచాడో ఆ యొక్క భావాన్నంతటిని కూడా ఇక్కడ రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏమని ఉందంటే, ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు. అంటే గమనించినట్లయితే ఇక్కడ యెహోషాపాతు కుమారుని గురించి కాదు కానీ మనం చూడవలసింది, ఇక్కడ యెహోషాపాతును గురించి మనం చూడాలి. ఇతని గురించి, రాజు అయినటువంటి యెహోషాపాతును గురించి ఇక్కడ ఏమని రాస్తున్నారనంటే, అతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకెను. గమనించారా? ఏమని రాయబడింది? అతడంట యెహోవానంట హృదయపూర్వకముగా వెతికాడంట. అబ్బా, ఎంత గొప్ప మంచి స్టేట్మెంటో కదా, ఎంత గొప్ప మంచి మాట కదా. అతని గురించి, ఒక వ్యక్తిని గురించి ఎప్పుడైనా కూడా అతను మంచి మాటలు గనక అతని గురించి కాస్త పొగిడే మాటలు, మంచి మాటలు చెప్పినప్పుడు, లేదు ఇతరులు ఎవరైనా అతను ముఖస్తుతి చేయకుండా అతడు దూరముగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా మంచోడండి అని చెప్తే
అతడు క్యారెక్టర్కి మనం ఇచ్చినటువంటి ఒక మంచి రెస్పెక్ట్ అది. కారణం ఏంటనంటే, ఒక వ్యక్తి మంచిగా బ్రతికినప్పుడు అతని గురించి ఇతరులు మంచిగా మాట్లాడుకుంటారు. ఇక్కడ కూడా మనం చూడగలుగుతున్న వ్యక్తి ఎవరయ్యానంటే యెహోషాపాతుని గురించి మనం చూడగలుగుతున్నాం. ఆ యెహోషాపాతంట దేవునిని హృదయపూర్వకంగా వెదికాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి గనక కొంచెం చరిత్రలోనికి వెళ్ళి మనం చూద్దాం. చరిత్రలోనికి వెళ్ళి మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి కనాను దేశానికి నడిపించబడ్డారు. కనాను దేశానికి మోషే నాయకత్వంలో వారు బయలుదేరారు. అయితే యెహోషువ నాయకత్వంలో వాళ్ళు కనాను దేశంలోనికి అడుగుపెట్టారు. యెహోషువ నాయకత్వం ముగిసిన తర్వాత దేవుడు వారికి న్యాయాధిపతులను అనుగ్రహించాడు. వారి ద్వారా న్యాయమును జరిగించడానికి, వారి ద్వారా శత్రు బారుల నుండి వారిని కాపాడబడటానికి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతులను అనుగ్రహించాడు. అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత చివరిగా ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి, మాకు కూడా నాయనా ఇదిగో అన్ని జనులకు వలె మాకు కూడా ఒక రాజును మాకు కూడా దయచేయి, మాకు కూడా అనుగ్రహించు అని ఇశ్రాయేల్ ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెట్టిన తర్వాత దేవుడు వారికి ఏం చేశాడనంటే, ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రానికి చెందినటువంటి సౌలును మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలులకు అనుగ్రహించాడు. అతడు ఇశ్రాయేలు మీద 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎవరు ఆ రాజు పేరేంటి? సౌలు. గమనించండి. రెండవదిగా సౌలు తర్వాత యోధా గోత్రానికి చెందినటువంటి దావీదు, ఆయన కూడా ఇశ్రాయేలును 40 సంవత్సరాలు పరిపాలన చేసినట్లుగా చూడగలుగుతున్నాం. ఆ దావీదు తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను, ఆయన కూడా మరొక 40 సంవత్సరాలు ఆయన కూడా ఇశ్రాయేలును పరిపాలన చేశాడు. గమనించినట్లయితే ఈ యొక్క సౌలు, దావీదు, సొలొమోను ముగ్గురు కూడా 40 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేస్తారు ఇశ్రాయేల్ ప్రజలని. అయితే వారి పరిపాలన చేసిన తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఉన్నాడు. చెప్పండి ఏం పేరు? ఈ రెహబాము ఆయన దేవుని మార్గములను విడిచి, ఆయన సొలొమోను వలె దేవునిని వెదకుండా పెద్దల మాటలు విని, ఆయన పెద్దల మాటలు కూడా వచ్చి వారు మంచి ఆలోచన చెబుతానన్నప్పుడు వారి మాటలను అంగీకరించక యవ్వనస్తుల మాటలు విని దేవుని కార్యములను, దేవుని యొక్క బిడ్డల జీవితాల్లో ఆయన కూడా వ్యతిరేకంగా జరిగించటం వలన ఆయన కూడా రాజ్యాన్ని రెండుగా విభజించవలసి వచ్చింది ఆయన సమయంలో. అప్పుడు రాజ్యము రెండుగా విభాగించబడినది. ఎలాగ విభాగించబడిందంటే, యోధా గోత్రము మరియు బెన్యామీను గోత్రము, ఈ 2 గోత్రాలు కలిసి యోధా రాజ్యముగా ఏర్పడింది. ఏ గోత్రాలండి? యోధా గోత్రము మరియు బెన్యామీను గోత్రము, ఈ 2 గోత్రాలు కలిసి యోధా రాజ్యముగా ఏర్పాటు చేయటం పడింది. మిగిలిన 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యముగా వాళ్ళు కూడా ఏర్పడింది రాజ్యముగా. అయితే గమనించినట్లయితే ఈ యొక్క యోధా గోత్రానికి ముఖ్య పట్టణం ఏంటి అని అంటే యెరూషలేము. చెప్పండి ఏంటండి? యెరూషలేము. అయితే ఇశ్రాయేలు యొక్క రాజ్యానికి ముఖ్య పట్టణం ఏంటి అని అంటే షోమ్రోను. ఏం పట్టణం? షోమ్రోను. ఇప్పుడు మనకి కొంచెం అర్థం కావాలంటే, ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర, తెలంగాణగా 2గా విభాగించారు. విభాగించారా లేదా? విభాగించారు. విభాగించినప్పుడు తెలంగాణకి ఒక రాజధాని ఉంది. ఏంటిది అది? హైదరాబాద్ లాగానే ఇశ్రాయేల్ రాజ్యానికి కూడా షోమ్రోను అటువంటిది రాజధానిగా ఉంది. మరి యోధా రాజ్యానికి కూడా యెరూషలేము, అది కూడా మరి రాజధానిగా ఉంది. ఇలాగున ఈ 2 రాజ్యాలు విడిపోయి కొనసాగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు, ఇశ్రాయేలు యొక్క రాజు అయినటువంటి యెరోబాము వారు ఎప్పుడైనా మరలా యోధా ప్రజల దగ్గరకు వెళ్ళి యెరూషలేములో ఉన్న దేవుని ఆలయం దగ్గరికి వెళ్ళి దేవుని ఆరాధిస్తారేమో, ఒకవేళ యెహోవాను కనుక ఆరాధిస్తే వాళ్ళు మళ్ళా కలిసిపోతే నేను రాజుగా ఉండే అవకాశము నేను కోల్పోతాను అని ఏం చేశాడయ్యా అంటే, అతడు జీవం కలిగిన దేవుని వైపు ప్రజలను నడిపించక విగ్రహారాధన వైపు దేవుని
వారిని నడిపించాడు. అలాగుననే వారిని మరలా ఎలాగ నడిపించాడు అని అంటే విగ్రహారాధన వైపు మాత్రమే కాకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రం వైపును, ఇదిగో లేవీయులను, యాజకులను దగ్గరికి దరి చేరనీయకుండా జాగ్రత్త పడి వారిని విగ్రహారాధనలో పెంచి పోషించిన వాడుగా ఈ యొక్క యెరోబోము ఇశ్రాయేలు రాజ్యం అలాగ ఉన్నది. అయితే యోధా రాజ్యం మాత్రం కొంచెం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు. ఎందుకు? అక్కడ దేవుని యొక్క ఆలయం ఉన్నది, దేవుని యొక్క మందిరం ఉన్నది. కాబట్టి వారు ఏం చేశారయ్యా అంటే వారు మాత్రము కాస్త దేవుని సన్నిధిలో యథార్థముగా దేవుని వాక్యానుసారముగా నడిచిన వ్యక్తులుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే అలాంటి రాజులలో మంచి రాజులు, చెడ్డ రాజులని ఇద్దరున్నారు. ఎవరెవరు? మంచి రాజులు, చెడ్డ రాజులు. ఎవరిని మంచి రాజులు, ఎవరిని చెడ్డ రాజులు అంటారంటే దేవుని వాక్యానుసారముగా నడిచి మంచి పనులు చేసిన వారినేమో మంచి రాజులని పిలిచారు. చెడుపైనటువంటి విగ్రహారాధన వైపు తిరిగి దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారినేమో చెడ్డ రాజులుగా చూశారు. అయితే గమనించాలండి, ఈ మంచి రాజులు, చెడ్డ రాజులు ఉండగా ఈ మంచి రాజులలో ఒకనిగా ఎంచబడిన వాడు, దేవుని హృదయపూర్వకంగా నడిచినవాడు, దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించిన వాడిగా మనము నేడు ధ్యానించుకోబోతున్న యెహోషాపాతు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ యెహోషాపాతు అనే మాటకు అర్థం ఏంటయ్యానంటే యెహోవా న్యాయాధిపతి అని అర్థం. చెప్పండి ఏంటండి? యెహోవా న్యాయాధిపతి. అతని తండ్రి పేరు ఏంటయ్యానంటే ఆసా. ఏం పేరండి? ఆసా. అతని తల్లి పేరు అజూబా. ఏం పేరు? అజూబా. కొంచెం పలకటానికి ఇబ్బందిగా ఉన్నా ఏంటో బాబులు అనుకోకుండా ఆమె పేరు అజూబా, తండ్రి పేరు ఆసా. గమనించినట్లయితే ఇలాగన యెహోషాపాతు జీవితాన్ని మనం చూడగలుగుతాం. అయితే మూలవాక్యాన్ని మీరు మర్చిపోవద్దు. మూలవాక్యం ఏంటంటే ఇదిగో ఈ యెహోషాపాతు అంట దేవుని హృదయపూర్వకముగా, చెప్పాలి, హృదయపూర్వకంగా వెదకిన వాడుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అతని యొక్క జీవితంలో నుండి కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలను ఈ పూట నేర్చుకుందాం. అతని జీవితం ద్వారా మనము కూడా ఏమి నేర్చుకోవాలో, ఏమి నేర్చుకోకూడదో అతని జీవితంలో నుండి కొన్ని మాటలను మనమని ఈ పూట నేర్చుకుందాం. చూడండి, యెహోషాపాతు నుండి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలను ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటి మాటగా పరిశుద్ధ గ్రంథం మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూద్దాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఏమంటున్నాడు తెలుసా? కీర్తనాకారుడు దావీదు దైవజనుల చేత రాయించాడు ఈ కీర్తన. ఏమంటున్నాడో తెలుసా? యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషిస్తారంట. వారంట దేవుని బలమును ఆశ్రయిస్తారంట. వారు దేవుని సన్నిధిని నిత్యమును వెతుకుతారంట. అలాంటి కోవకు చెందిన వాడే నేడు మనము ధ్యానించుకోబోతున్నటువంటి యెహోషాపాతు. యెహోషాపాతు దేవునిని వెతికిన వాడుగా ఉన్నాడు, దేవుని మార్గాలను నడిచిన వాడుగా ఉన్నాడు, ఆయన యందు సంతోషించిన వాడుగా ఉన్నాడు, ఆయనకు పాటలు పాడిన వాడుగా ఉన్నాడు, దేవుని కీర్తించిన వాడుగా ఉన్నాడు, దేవుని మార్గాలలో నడిచిన వాడుగా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 3వ వాక్యము నుండి మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథము 17:3. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు. గమనించినట్లయితే యెహోషాపాతు దేవుని సన్నిధిని నిత్యము వెతికిన వాడుగా మనకు కనబడుతున్నాడు. మొట్టమొదటిగా యెహోషాపాతు జీవితంలో మనం నేర్చుకునేది ఏంటంటే అతడు దేవుని సన్నిధిని నిత్యమును వెదకినవాడు. చెప్పాలి నాతో పాటు ఈ మాట.
యెహోషాపాతు యెహోషాపాతు దేవుని సన్నిధిని నిత్యము వెదికినవాడు. గమనించినట్లయితే ఈ యెహోషాపాతు ఎవరు అసలు? ఆయన ఒక రాజకుమారుడు. ఎవరండి ఆయన? ఆయన ఒక రాజకుమారుడు. వాళ్ళ తండ్రి ఆస యోధా రాజ్యానికి రాజుగా ఉన్నాడు ఆయన. గమనించినట్లయితే ఈ యొక్క యెహోషాపాతు యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే అతడు ఒక రాజకుమారుడుగా ఉన్నాడు. రాజుకి ఆహారములో కానీ, ధనములో కానీ, కోటలో కానీ, భవంతులలో కానీ, పొలములలో కానీ ఏ లోటు కూడా లేనివారు. గమనించినట్లయితే వారు ధనికులు పిల్లలుగా ఉంటారు. అవునా కదా? రాజు అంటేనే ధనవంతుడు. ఆ ధనవంతుడుకు పుట్టిన పిల్లలు పేదవారా ధనికులా? చెప్పాలి, ధనికులే. ఆ ధనికుల యొక్క కుటుంబాలలో, ఆ రాజు యొక్క కుటుంబంలో ఏమైనా లోటు ఉంటుందా? ఆహారానికి కానీ, వస్త్రానికి కానీ, ఉండటానికి సౌకర్యాల విషయంలో కానీ ఏ విషయంలోనైనా లోటు ఉంటుందా? ఉండదు. గమనించండి, యెహోషాపాతు కూడా అన్ని కలిగినటువంటి భోగ భాగ్యాలు సమృద్ధి కలిగిన కుటుంబము నుండే వచ్చాడు. అలాంటి నేపథ్యము కలిగిన కుటుంబమునకు చెందినవాడుగా ఉన్నాడు. అంతేగాని ఆయన లేమిలో పుట్టినవాడుగా, కలిమిలో పుట్టినవాడుగా, ఆయన ఒక పేద కుటుంబములో జన్మించిన వాడుగా యెహోషాపాతు లేడు. గమనించినట్లయితే చాలామంది కూడా దేవుని ఎప్పుడు వెతుకుతామో తెలుసా? మనము ఏమీ లేని స్థితిలోనే దేవుని దగ్గరకు వస్తాం. అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తామా? రాము. గమనించండి, ధనవంతులు వారి పిల్లలు వారు కానీ దేవుని సన్నిధికి రావటం చాలా అరుదు. రారు కూడా వాళ్ళు చాలామంది. కారణం ఏంటంటే వారికి కలిగినటువంటి సమృద్ధిని బట్టి దేవుని సన్నిధికి రావటానికి కూడా వారికి సమయం ఉండదు. ఏమీ లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటాం. దేవుడు పాదాల దగ్గర మొరబెట్టుకున్న నాయన మమ్మల్ని ఆశీర్వదించున్నప్పుడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత మరలా ఏ దేవుడు ఆశీర్వదించాడో, ఏ దేవుడు దీవించాడో ఆయన వైపు తొంగి చూడడానికి కూడా మరలా సమయం ఉండదు, ఇష్టపడరు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఈ యెహోషాపాతు మాత్రం ఒక రాజకుమారుడుగా ఉన్నాడు, ఒక ధనవంతుని యొక్క కుమారుడుగా ఉన్నాడు, ఒక ధనిక కుటుంబంలో పుట్టినవాడు, ఒక సమృద్ధి కుటుంబంలో పుట్టినవాడు, భోగ భాగ్యాలు కలిగిన కుటుంబంలో పుట్టినవాడు. అయినప్పటికీ కూడా ఆయన ఎలాగనున్నాడనంటే ఆయనకు కలిగిన సమృద్ధి ధనమును బట్టి, అన్నిటిని బట్టిని కాక ఆయన తన తండ్రి అయిన దావీదు వలె, తన తండ్రి అయిన ఆసా వలె దేవుని సన్నిధిలో ఆయన నడిచిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తామనంటే ఎప్పుడు వస్తామో తెలుసా? సమస్యల్లో వస్తాం, అనారోగ్యంలో వస్తాం, పేదవారుగా ఉన్నప్పుడు వస్తాం. కానీ అన్నీ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రాము. కానీ ఈ యెహోషాపాతు అన్నీ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన బిల్డింగులు కలిగి ఉన్నాడు, పొలాలు కలిగి ఉన్నాడు. ఆయనకు ఒక మర్యాద, గౌరవం, గుర్తింపు సమాజంలో ఉంది. రాజుగారి కుమారుడురా అనేటువంటి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని సన్నిధిలో ఆయన నడిచిన వాడుగా ఉన్నాడంట. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత గొప్ప భాగ్యమో చూడండి. అన్నీ మనకి ఏదన్నా కాస్త 4 బిల్డింగులు ఉన్నాయనుకోండి, లేదు ఒక కారే ఉందనుకోండి, ఆదివారం ఏం చేసుకుంటాం? ఏదైనా ఇక కారులోకి వెళ్ళిపోవాలని చూస్తాం. అవునా కదా? కానీ ఈ యొక్క యెహోషాపాతు మాత్రం అన్ని కలిగిన కుమారుడిగా, ధనవంతుని యొక్క కుమారుడిగా, రాజకుమారుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన తండ్రి అయిన దావీదు యొక్క మార్గములలో ఆయన నడిచిన వాడుగా ఉన్నాడంట. తన తండ్రి అయిన ఆస ఆయన భక్తి చేసినట్లుగానే ఈయన కూడా భక్తి చేసిన వాడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో మనము కూడా ప్రవర్తించే వారముగా ఉండాలి, యథార్థముగా నడిచే వారముగా ఉండాలి. దావీదు బత్షెబతో ఆ చేసిన ఒక్క పాపము తప్ప ఆయన జీవితంలో వేలు పెట్టి చూపించడానికి అవకాశమే లేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో, అనగా మొదటి దినములలో,
మొదటి దినములలో దేవుని ఆరాధించిన వాడుగా, స్తుతించిన వాడుగా, కీర్తించిన వాడుగా, దేవుని నామాన్ని గణపరిచిన వాడుగా, దేవుడంటే వైరాగ్యము కలిగి ఆయనను ఎల్లప్పుడూ స్తుతించిన వ్యక్తిగా, అలాంటి ప్రారంభ దినాలలో ఎలాంటి భక్తి దావీదు చేశాడో అదే భక్తి యెహోషాపాతు చేశాడంట. యెహోషాపాతు దావీదు ప్రారంభ దినాలలో కలిగి ఉన్న ఆ భక్తినే ఆయన జరిగించాడంట. ఎంత గొప్ప మాట చూడండి. మనము కూడా ఏదైనా మనం కలిగి ఉన్నామా, దేవుడు దీవించాడా, అది దేవునిని బట్టే. దేవునికి సమస్త ఘనత మహిమలు చెల్లునుగాక. అయితే మనము దేనిని బట్టి మనము గర్వించక, ఏమి ఉన్నా లేకపోయినా మనము కూడా యెహోషాపాతు వలె దేవునిని నిత్యము వెదికే వారముగా ఉందుముగాక. ఆమేన్. అందుకనే యెహోషాపాతు యొక్క తండ్రి ఆసా ఒక మాట అంటాడు. ఏ మాట అంటాడో చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 2వ వాక్యం చూద్దాం. ఆసా అంటాడు, యోధావారులారా, బెన్యామీను వారులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్ములను విసర్జించును. అలాగే 4వ వాక్యం చూడండి ఒకసారి. తన శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకుని ఆయనను వెదికినప్పుడు వారికి ప్రత్యక్షమాయను. ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు. ఆసా యెహోషాపాతు తండ్రి చెప్తున్నాడు, అయ్యా యోధావారులారా, బెన్యామీను వారులారా, మీరు దేవుని తట్టు తిరగండి అయ్యా, దేవుని వేడుకోండి అయ్యా, దేవుని వైపు మళ్ళండి అయ్యా, ఆయన పాదాలను పట్టుకోండి అయ్యా. ఆయన అడిగితే ఇచ్చే దేవుడయ్యా, తడితే తీసే దేవుడయ్యా. ఆయనను అడగటమే మనం ఆలస్యము, కానీ మనకి ఎన్నో దీవెనలు దయచేస్తాడయ్యా. ఒక్కసారి ఆయన వేడుకోనండి అయ్యా, ఆయన పాదాలను పట్టుకోండి అని ఆశ ఆయన నడవటమే కాదు, ఆయన యోధా బెన్యామీను గోత్రానికి చెందిన ప్రజలందరికీ కూడా దేవుని గురించిన సంగతులు చెప్తున్నాడు. ఆ యొక్క భక్తి పునాది యెహోషాపాతులో పడింది. అందుకనే ఇక్కడ రాయబడిన మాట, ఆయన తన తండ్రి అయిన దావీదు వలె, తన తండ్రి అయిన ఆసా వలె దేవుని వెతికినవాడు, దేవుని సన్నిధిని వెతికి ఆ మార్గములో నడిచినవాడు. మనము కూడా అలాగుననే దేవుని వెతికి ఆయన మార్గములో నడుచుదుముగాక. ఆమేన్. రెండవదిగా యెహోషాపాతులో మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటయ్యానంటే, రెండవ మాట నేను రాసుకున్నటువంటి టైటిల్ ఏంటయ్యానంటే, రెండవ మాటకి వాక్యానికి తన ముఖమును విగ్రహానికి తన వీపును చూపినవాడు. చెప్పండి. వాక్యానికి తన ముఖమును విగ్రహానికి తన వీపును చూపినవాడు. అర్థమవుతుందా? ఏం చూపించాడంట ఆయన వాక్యానికి? నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట జీవము గలదయ్యా, నీ మాట యేసయ్యా, నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది మాగినా నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవము కలిగిన దేవుని వాక్యానికి తన ముఖమును చూపించాడంట. విగ్రహానికి ఏం చూపించాడు? వీపును చూపించాడంట. అంటే మీకు అర్థమవుతుందా? దాని మాట నేను చెప్తాను చూడండి. ఈ యొక్క యెహోషాపాతు తన రాజ్యములో తన తండ్రి తన జీవితంలో వేసిన ఆ భక్తి విత్తనాలను ఆయన అలాగనే ఉంచుకుని ఆ విత్తనాలు తనలో ఎదిగి ఫలించినట్లుగానే తను దేవుని వాక్యము ఆయన చదవటం మాత్రమే కాదు, ఆ వాక్య ప్రకారము జీవించటమే కాదు, ఆ వాక్యమునంట ఏం చేశాడో తెలుసా? తన రాజ్యములో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆశపడినవాడు. ఏం చేశాడంట? తన రాజ్యములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా
దేవుని వాక్యం చదువుకోవాలి, తెలుసుకోవాలి, చదువులేని వారికి వినిపించాలి అని ఆశపడిన వాడు ఆ వాక్యమును ప్రకటించడానికి, ఆ వాక్యమును బోధించడానికి కొంతమంది దైవజనులను నిలవబెట్టి ఆ రాజ్యమంతట కూడా దేవుని వాక్యమును ప్రకటించిన వాడు, అలాగున ప్రకటింప చేసిన వాడు ఈ యెహోషాపాతు. అందుకనే ఆయన దేవుని వాక్యాన్ని తన ముఖమును చూపించాడు. ఎప్పుడైనా దేవుని వాక్యం చదువుతుంటే మీకేం కనపడుతుందో చెప్పండి? వాక్యానికి మరొక పేరేంటండి? అద్దం. ఏంటండి? అద్దం. వాక్యానికి మరొక పేరు అద్దం. ఇప్పుడు అద్దంలో మన ముఖం చూసుకుంటే ఏం కనపడుతుంది? మన ముఖంలో ఉన్న ప్రతి ఒక్క రహస్య పాపములన్నీ కూడా వాక్యములు అలాగున కనబడతాయి, అలాగున కనబడతాయి. ఒకసారి నెహెమ్యా కాలములో దేవుని ప్రజలకు నెహెమ్యా, ఎజ్రా ఏం చేశారనంటే ధర్మశాస్త్రమును తీసుకొచ్చి వారికి చదివారు, వినిపించారు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదివి వినిపించారో వారు ఇక ఏడుస్తున్నారండి. ఇక ఏడ్పును, పరితాపును ఆపలేక, అయ్యో మేము ఘోరమైన పాపం చేసిన వారు, దేవుని వాక్యానికి విరోధముగా జీవించిన వారం, ప్రవర్తించిన వారం అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తుంటే ఎజ్రా అంటాడయ్యా, ఏడవకండి అయ్యా. నెహెమ్యా వచ్చి అంటాడు, బాధపడకండి అయ్యా అంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళంతగా ఏడవడానికి గల కారణం దేవుని వాక్యము ఎప్పుడైతే విన్నారో వారి జీవితంలో చేసిన ప్రతి తప్పు కూడా వారికి కనిపించింది. ఎప్పుడైతే కనిపించిందో ఇక ఆ పాపమును బట్టి, ఆ తప్పును బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఏడుస్తున్నారంట. దేవునికి స్తోత్రం చేద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వాక్యమును మనం చూద్దాం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రియనకు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. చాలండి. ఏమంటున్నారో తెలుసా? దేవుని వాక్యాన్ని ప్రకటించగానే వారిలో ఉన్నటువంటి తప్పు తెలుసుకుని వెంటనే ఏడుస్తూ ఉండగానే ఇక అంటున్నారయ్యా, ఏడవకండి, ఇప్పటికైనా సరి చేసుకోండి. నిజం. దేవుని వాక్యం ఏంటండి? అద్దం. ఆ యెహోషాపాతు దేవుని వాక్యానికి తన ముఖమును చూపించినప్పుడు ఆ ముఖములో ఆయన దేవుని వాక్యములు చదువుతూ ఉండగా తన పాపాలు సరి చేసుకుంటూ, చక్కదిద్దుకుంటూ, దేవుని సన్నిధిలో నడుస్తూ తను ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క యోధా దేశములో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుని వాక్యం వైపు నడిపించిన వాడు, దేవుని వాక్యమును వినిపించిన వాడుగా ఉన్నాడు. ఆ మాటలను చూడండి ఒకసారి. నేను చదువుతాను, మీరు వినండి. 17వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 7వ వాక్యమును మనం చూద్దాం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైనటువంటి బెనహయులను, ఓబద్యాను, జకర్యాను, నెతన్నేలును, మీకాయను, షమన్య, నెతన్య, జబద్య, ఆషాహేలు, షెమీరామోతు, యోనా, తాను అదోనియా అనేటువంటి యాజకులందరినీ కూడా పంపించి వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకుని యోధా వారి మధ్య ప్రకటన చేయుచు యోధా దేశములన్నింటిని సంచరించుచు జనములకు బోధించిరి. ఏం చేశాడంట? తన వాక్యాన్ని చదువుతున్నాడంట. తన వాక్యాన్ని చదివిన తర్వాత ఆ వాక్య ప్రకారంగా నేను మాత్రమే కాదు, నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని వాక్యమును వినాలి, ఆ వాక్య ప్రకారంగా జీవించాలని తన ముఖమును దేవుని వాక్యము వైపు, దేవుని వైపు తిప్పుకొనిన వాడు యెహోషాపాతు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుతున్నామా? ఎన్నాళ్ళైంది దేవుని బైబిల్ గ్రంథం తెరిచి? ఒక ఆమంట అలాగే పాస్టర్ గారు వచ్చి చక్కగా కూడికి పెట్టాడంట. కూడికి పెట్టిన తర్వాత అప్పుడప్పుడు మా చిన్న తనంలో మేము 6th క్లాస్లో 7th క్లాస్లో ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో నెమలికలు పెట్టుకునేవాళ్ళం. మీకు గుర్తుందో లేదో? ఎంతమంది పెట్టుకున్నారు? చాలామంది ఉన్నారు. ఆ నెమలికలు పెట్టుకుని అట్లా అప్పుడు పెట్టుకునేవాళ్ళం. అట్లాగే ఆ పాస్టర్ గారంట
వెళ్తా వెళ్తా ఆమె బైబిల్లో ఈమె చదువుతుందా లేదా అని టెస్ట్ చేయడానికి ఆమె దాంట్లో ఒక నెమలికి పెట్టెళ్ళాడంట. పెట్టెళ్ళిన తర్వాత చక్కగా గమనించండి, కొన్నాళ్ళ తర్వాత మరలా వచ్చాడంట. అమ్మా, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నావా, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నావా అని అంటే, చదువుతున్నానండి అంటుందంట. ఒకసారి ఆయన తీసి మరలా ఆయన పెట్టిన చోటే ఉందంట, కానీ ఆ బైబిల్ మరలా ఆయన చదివినట్లుగా లేదు. చాలామంది కూడా దేవుని వాక్యాన్ని చదవట్లేదు. దేవుని వాక్యాన్ని మనం అనుదినము వినేవారముగా ఉంటున్నాం, ప్రసంగాలు వింటున్నాం, ఫోనుల్లో యూట్యూబ్లో వింటున్నాం, కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటిదో తెలుసా? ప్రతిరోజు దేవుని వాక్యం మనము చదవాలి. వారి వాక్యం వింటున్నామండి, వీరి వాక్యం వింటున్నామండి, అది పెద్ద గొప్ప విషయమేం కాదు. వాటన్నిటికంటే గొప్ప విషయం ఏంటి అని అంటే చదవటం. ఆ చెప్పే ఆయన కూడా చదివే చెప్తాడు, చదవకుండా అని చెప్తాడా? ఆయన చదువుతున్నాడు, మనం ఏం చేస్తున్నాం? మందమతులు వెళ్ళి అలాగనే వింటున్నాం. సంఘానికి వచ్చే వారంగా మొదటగా మనం చేయాల్సింది ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం నేను చదువుకోవాలి. 3 అధ్యాయాలు చదువుకుంటే, 4 అధ్యాయాలు చదువుకుంటే ఒక సంవత్సర కాలంలో బైబిల్ పూర్తవుతుంది. అలాగూ నేను ఉండాలని అనుకోవాలి. అందుకనే దేవుని వాక్యమును ఎల్లప్పుడూ మనం ధ్యానించేటప్పుడు ఆ గ్రంథము ద్వారా, ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తాడు. ఆ వాక్యము ద్వారా, ఆ వాక్యము ద్వారా మన జీవితాలను కట్టుతాడు. కాబట్టి దేవుని వాక్యం మీరు చదవండి. అందుకని అంటాడు ఇక్కడ, ఒక ఆయన అంటాడు, ఎందుకునంటే ఆ వాక్యం ఒక వ్యక్తిని సరిదిద్దుతుంది, చక్కజేయగలుగుతుంది. ఆ వాక్యము ఆ వ్యక్తితో మాట్లాడగలుగుతుంది. ఆ వాక్యము ఆ వ్యక్తిని చక్కగా ఆదరించగలుగుతుంది. కాబట్టి అలాంటి దేవుని వాక్యాన్ని ఆ యొక్క యెహోషాపాతు ఆయన చదివాడు, ప్రజలకు వినిపింపజేశాడు. మనము కూడా మనము చదువుతూ మనమందరికీ చెప్పలేకపోయినా మన కుటుంబంలో ఉన్న వారికైనా మనము దేవుని వాక్యాన్ని చదివించే వారముగా కనుక ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందుకనే దేవుని వాక్యము వేల కొలది వెండి బంగారు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం ఎంతో గొప్పది అని కీర్తనకారుడు అన్నట్లుగా ఆ ధర్మశాస్త్రాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడే మనం చూసినట్లయితే వాక్యానికి ఏం చేశాడంట? తన ముఖమును చూపించాడు. విగ్రహానికి ఏం చేశాడు? తన వీపుని చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి ఒకసారి 17వ అధ్యాయము 3వ వాక్యము నుండి మనం చూద్దాం ఒకసారి. 4వ వాక్యం నుండి చదవండి ఒకసారి. బయలుదేవతను ఆశ్రయింపక, ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడించక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. అర్థమవుతుందా? బయలుదేవతలను ఆయన అనుసరించలేదంట. ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడించక ఆయన దేవుని యొక్క వాక్యము ప్రకారముగా నడిచాడంట. మీకు అర్థమైతే బాగుండు. ఇశ్రాయేలు యొక్క రాజ్యము ఎలాగ నిర్మించబడింది? ఇశ్రాయేలు యొక్క రాజ్యము మొదటి రాజు అయినటువంటి, అంటే 2గా విభజించబడిన తర్వాత ఆ 10 గోత్రాలకు మొదటి రాజు యెరోబాము ఉన్నాడు. ఆ యెరోబాము ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలని విగ్రహారాధన వైపు నడిపించాడు. విగ్రహారాధన వైపు నడిపించాడు. విగ్రహాలకు ఆరాధన చేయటం నేర్పించాడు. విగ్రహాలను పూజించడం నేర్పించాడు. ఆ యొక్క బలులను, రక్త బలులను, నరబలులను ఆయన ప్రోత్సహించిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. అలాంటి భయంకరమైన విగ్రహారాధనకు ఈయన చోటు ఇయ్యక, వాటిని తన దేశంలోనికి అనుమతించక వాటికి ఏం చేశాడంట? వీపును చూపించాడు. అంటే ఏంటి? ఇక ఎన్నడూ కూడా వాటి వైపు వెళ్ళలేదు, వాటి వైపు మనస్కరించలా. తన రాజ్యములో దేవుని వాక్యానికే ప్రకటించాడు. దేవుని వాక్యములనే ఆయన అనేక మందికి వినిపించి వాక్యానుసారముగా జీవించేటట్లుగా చేశాడు. మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత మోయాబీరాలైనటువంటి రూతు నయోమిని వెంబడిస్తానందే వెంబడించింది, అంతే, ఇక వెనుదిరిగి చూడాల. చూసిందా? ఒక తీర్మానం చేసుకుంది, ఆ తీర్మానం ప్రకారమే ముందుకెళ్ళింది, కానీ మరలా వెనుక తిరగల. యెహోషువ అంటాడు, నేనును నా కుటుంబమును ఎవరును సేవించినా సేవించకపోయినా నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తాం, ఆయనని ఆరాధిస్తామన్నాడు.
ఆయన ఆరాధించాడు, ఆయన నడిచాడు. అలాంటి తీర్మానం మనం కూడా చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటయ్యా అనంటే, వాక్యానికి నా ముఖమును, విగ్రహానికి నా వీపును చూపిస్తాను. చాలామంది విగ్రహం అంటే ఒక రూపముతో కూడిన ఆకారం అనుకుంటాం. కాదండి. జీవితంలో కొన్ని బలహీనతలు, కొన్ని దురలవాట్లు, అవి కూడా మనకు విగ్రహాలుగా ఉన్నాయి. కొన్ని బలహీనతల్లో కొన్ని దురలవాట్లు మనకు విగ్రహాలుగా మారిపోయాయి. కాబట్టి వాటి వైపు మనం చూడకుండా ఆ దురలవాట్లకు, కొన్ని బలహీనతలకు మనం ఏం చేయాలి? వీపును చూపించే వారముగా మనం ఉండాలి. దేవుని వాక్యానికి మన ముఖమును చూపించే వారముగా మనం ఉంటే, మనము కూడా యెహోషాపాతు వలె దేవుని హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతాం. అట్టి ధన్యత దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. మొట్టమొదటి మాట ఏంటో చెప్పండి ఒకసారి. ఆయన యెహోషాపాతు దేవుని సన్నిధిని నిత్యము వెదికిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా, వాక్యానికి తన ముఖమును, విగ్రహానికి తన వీపును చూపించిన వాడుగా ఉన్నాడు. మూడవదిగా చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవదిగా, యెహోషాపాతు ప్రతి పరిస్థితుల్లో దేవుని యొద్ద విచారించేవాడు, దేవునిని అడిగేవాడు. దేవుని యొద్ద విచారించేవాడు లేదా దేవునిని అడిగేవాడు. గమనించండి. ఏదైనా వ్యాపారం చేయాలనుకోండి, ఆ వ్యాపారంలో ఎవరైనటువంటి అంతకు ముందు చేసినటువంటి, నిర్వహించిన వారిని అడుగుతాం. దానిలో ఉన్న లోటుపాట్లను, లాభ నష్టాలను తెలుసుకోవడానికి ఇది మంచిదా కాదా అని మనం అడుగుతాం. లేదు, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మేస్త్రిని అడుగుతాం, బాబు ఎంత అవుతుంది ఏంటి అని. లేదు, ఏదన్నా ఉద్యోగానికి అప్లై చేసుకుంటున్నాం, బాబు అక్కడ మంచి ఉద్యోగం, శాలరీ బాగుంటుందా, అక్కడ అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా, ఇబ్బందికరమైన వాతావరణం ఏమైనా ఉంటుందా అని అడుగుతాం. ఇలాగన అన్ని విషయాల్లో అందరిని అడుగుతాం, కానీ మనము ముఖ్యంగా దేవుని అడిగే వారముగా ఉండం. ఒకసారి పాస్టర్ గారు, మా అమ్మాయికి వివాహము కుదిరింది అయ్య గారు, మరి వివాహము డేట్ ఒకసారి చెప్పండి అన్నారు. చెప్తానన్న, ప్రార్థన చేసి ఒక డేటుని చెప్పా. అమ్మ పలానా పలానా. వాళ్ళు అన్నారు, ఈ డేట్ అయితే వద్దులయ్య గారు, ఈ డేట్ అయితే బాగుంటుందా అన్నారు. మీ ఇష్టం అన్న. అయ్యా చాలా మంచిదయ్యా, చాలా మంచి డేట్ చెప్పావు అంటున్నారు. వాళ్ళే నాకు ఒక డేట్ చెప్పి నేనే చెప్పాను అన్నట్టుగా చాలా మంచి డేట్ చెప్పావు అయ్య గారు అన్నారు. నేను బిత్తరపోయా ఒకసారి. ఆహా, గమనించండి, అది ఎవరిని అడిగారు వాళ్ళు? వాళ్ళ మనసులో ఒకటి అడిగొచ్చారు. ఎవరిని అడగాలో ఆయన అడగల, వేరే వాళ్ళని అడిగొచ్చారు. వేరే వారిని అడిగొచ్చి నాతో చెబుతా ఉన్నారు, నువ్వే చెప్పావు, నా నోట్లో నుంచి పలికిస్తున్నారు. గమనించండి, యెహోషాపాతు ఎలాంటి వాడో తెలుసా? ఆయన అడుగు వేసే ప్రతి మాటలో, ప్రతి సందర్భంలో కూడా ఆయన ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు వెంటనే వారిని వీరిని అడగడు. ముందు ప్రవక్తలను పిలిచి, అయ్యా దేవుడిని ఒకసారి అడగరా, దేవుని ఒకసారి అడగండి అయ్యా, ఇది మంచిదో చెడ్డదో అని దేవుని విచారించేవాడు, దేవుని అడిగేవంటి ఆ గొప్ప లక్షణము యెహోషాపాతు కలిగి ఉన్నాడు. మరి నీవు నేను దేవుని అడుగుతున్నామా? అయ్యా ఇదిగో నేను వ్యాపారం చేయాలనుకుంటున్నా, మరి ఈ వ్యాపారంలో నేను ముందుకు కొనసాగలుగుతానా, ఏదైనా నష్టాలను ఎదుర్కొంటానా, లేదా నాకు తెలియజేయనాయనా అని చెప్పి దేవుని అడిగే వారముగా మనం ఉండాలి. చక్కగా కాలేజీల్లో జాయిన్ అయ్యేటప్పుడు పిల్లల గురించి దేవుని దగ్గర మనం అడిగే వారంగా ఉండాలి. నాయన ఏ కోర్సు మంచిది నాయన, ఏ కాలేజీ మంచిది నాయన అని మనం అడిగే వారముగా మనం ఉండాలి. గమనించండి, వివాహంలో కూడా నాయన ఇదిగో ఏదో ఒక డబ్బులు ఉన్నవాళ్ళు, ఉద్యోగం ఉన్నవాళ్ళు, పరపతున్న వాళ్ళు, పేరున్న వాళ్ళు, ధనం ఉన్న వాళ్ళు కాక నీ చిత్తములో ఉన్న వాళ్ళను మాకు తెలియజేయ నాయన అని దేవుని అడిగే వారముగా ఉండాలి. అలాగని ఉన్నప్పుడు ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. అందుకనే ప్రతి ప్రయత్నములో, ప్రతి సందర్భములో, ప్రతి పనిలో మనము కూడా యెహోషాపాతు వలె దేవుని యొద్ద అడిగే వారముగా ఉందుముగాక. చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చూద్దాం. అయితే యెహోషాపాతు
మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా. యెహోషాపాతు అంటున్నాడు, అయ్యా మనం యుద్ధానికి వెళుతున్నాం మంచిదే, యుద్ధానికి వెళ్ళబోయే ముందుగా ఇదిగో దేవుని దగ్గర విచారణ చేసి అడిగే వారముగా మనం ఉండాలి. నీ దగ్గర ప్రవక్త ఎవరైనా ఉంటే పిలిపించు అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? అయ్యా పాస్టర్ గారు ఎవరన్నా ఉంటే పిలిపించు, దేవుని దగ్గర అడుగుదాం, దేవుని దగ్గర విచారణ చేద్దాం అని యెహోషాపాతు తన యుద్ధానికి వెళ్ళబోతున్న సమయంలో ఆయన అడుగుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరలా 20వ అధ్యాయము 4వ వాక్యం కూడా చూడండి ఒకసారి. 20వ అధ్యాయము యోదావారు యెహోవా వాళ్ళని సహాయము వేడుకొనటకై దేవుని దగ్గర సహాయం పొందుకోవడానికి కూడి అడగటానికి ప్రారంభించారు వాళ్ళు కూడా. యెహోషాపాతు దేవుని దగ్గర అడిగేవాడు ప్రతిదీ కూడా. అలాగే రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యం అని కూడా చూద్దాం. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా. ఏమంటున్నాడు తెలుసా? మరలా యెహోషాపాతు అంటున్నాడు అతని ద్వారా వేరొక రాజుతో, మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా. ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఎలాగున్నదో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ప్రతి పనిలో ప్రారంభములో దేవునిని అడిగేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు అడుగుతామో తెలుసా? అయ్యా నేను వ్యాపారం ప్రారంభించానయ్యా, నష్టం వచ్చిందయ్యా, దేవా ఎందుకు నాకు ఈ నష్టం వచ్చిందయ్యా. ఎప్పుడు? సగం మధ్యలో ప్రయాణించిన తర్వాత అప్పుడు అడుగుతాం. చాలామంది భార్యాభర్తలు కూడా, అయ్యా ఎందుకు ఇలాంటి వాడిని దయచేసావయ్యా, ఎందుకు ఇలాంటి ఆమెను దయచేసావయ్యా. ఎందుకు? ఆ పరిస్థితులు ఆ బాధలు తట్టుకోలేక చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. అదే ప్రారంభంలోనే దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకని గమనించినట్లయితే ప్రారంభంలోనే అడుగు ముందు పెట్టే సమయంలోనే యెహోషాపాతు దేవుని అడిగేవాడిగా, దేవుని దగ్గర విచారణ చేసేవాడిగా, దేవునికి మొరపెట్టేవాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఏ పని ప్రారంభించినా, ఏ పని చెయ్యకపోతున్నా, ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నములో, ప్రతి అడుగు బయట పెట్టే లోపల మొదటగానే మనము దేవుని అడిగే వారముగా ఉందుముగాక. కాబట్టి ఎలా ఉండాలి తెలుసా? మొదట మనము దేవుని అడిగే వారముగా ఉండాలి. యెహోషాపాతు తన జీవితంలో ఆయన నుండి మనం నేర్చుకోదగిన ఆధ్యాత్మిక పాఠాల్లో 3వ పాఠం ఏంటంటే అతడు దేవుని అడిగి ఆయన కాలు బయట పెట్టేవాడిగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట మనం చేసుకోవాల్సిన పని ఏంటంటే దేవుని అడిగి మనము కూడా అలాగున ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్. 4వ మాట గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోషాపాతు నుండి మనము నేర్చుకోగలిగినటువంటి 4వ పాఠం ఏంటంటే ఆయన శ్రమలలో దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? శ్రమలలో దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. నిజానికి పోయిన వారం ఏం చెప్పుకున్నామని చెప్పండి ఒకసారి. తెరచిన కిటికీలు అనేటువంటి వాక్యమును మనం ధ్యానం చేసాం. ఆ వాక్యములో ఒక మాట చెప్పా, దానియేలు ఎప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేశాడా, సమస్య రాకముందు కూడా ప్రార్థన చేశాడా? సమస్య రాకముందు నుంచే ప్రార్థన చేసే జీవితాన్ని కలిగి ఉన్నాడు. అయితే యెహోషాపాతు కూడా మొదట నుండి ఆయన ప్రార్థనాపరుడే, దేవుని వాక్యమును ధ్యానించిన వాడే. అయితే తన జీవితంలో సమస్యలు తలెత్తగా, శ్రమలు రాగా, ఇబ్బందులు అనేటువంటి అతని జీవితంలో అల్లుకొనగా ఆయన కూడా దేవునిని ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. చాలామంది సమస్యలు రాగానే దేవునిని విడిచి వేరొక వ్యక్తి వైపు, వేరే ఒకరిని ఆశ్రయించే వారంగా ఉంటున్నాం. అది తప్పండి, అది తప్పు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ
యేసయ్యను గనక మనం వేడుకుంటే గనక ఆ యేసయ్య మన ప్రతి ఒక్క శ్రమలో నుంచి మనల్ని తప్పించి విడిపించి ఆయన ముందుకు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఈ యొక్క యెహోషాపాతు యొక్క జీవితంలో కూడా శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలలో ఏం చేశాడో తెలుసా? దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు ఆయన. చూడండి ఒక మాట, ఆ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 31వ వాక్యము నుండి మనము చూద్దాం. కాగా యెహోషాపాతు రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజనుకుని యుద్ధము చేయుటకు అతనిని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు శత్రువులు తొలగిపోవునట్లు చేసెను. గమనించారా? చదివారు ఈ మాట? ఒకసారి యెహోషాపాతు యోధా రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలు రాజు ఈయన ఇద్దరు కలిసి శత్రువుల మీదకి యుద్ధానికి వెళతారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఇద్దరు కూడా వెళ్ళిన తర్వాత చక్కగా వీళ్ళ యొక్క డ్రెస్సులు మార్చుకుంటారు. దేశానికి ఒక డ్రెస్ ఉంటుంది, ఉంటుందా ఉండదా? మనం చూసినట్లయితే పోలీసులకు ఒక డ్రెస్ ఉంటుంది, లాయర్లకు ఒక డ్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఏమైందయ్యానంటే, ఇప్పుడు పోలీసు డ్రెస్ ఏమో లాయర్ వేసుకున్నాడు, లాయర్ డ్రెస్ ఏమో పోలీస్ వేసుకున్నాడు. ఇక్కడ అట్లాగే అయ్యింది. ఇశ్రాయేలు రాజు యోధా రాజు వాళ్ళిద్దరు వస్త్రాలను రథాలను మార్చుకుని వెళ్తూ ఉంటే, ఇప్పుడు లాయర్ని ఏమనుకున్నారు? ఇప్పుడు ఎందుకు డ్రెస్సులు మార్చేసుకున్నారు కదా, రథాలు మార్చేసుకున్నారు కదా. ఇశ్రాయేలు రాజేమో ఇతడేననుకుని యెహోషాపాతు వైపు శత్రువులు వెంబడిస్తాం మొదలుపెట్టారు. అరే రే 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 నాయన, నేను వాడిని అనుకుని నన్ను వెంబడిస్తున్నారు, ఈ నన్ను భలే పనిలో పెట్టాడని చెప్పి, అలాంటి సమయంలో శత్రువులందరూ కూడా తన రథము చుట్టూ ఉండి ఇక తనను చంపాలనుకున్నప్పుడు యెహోషాపాతు దేవుని సన్నిధిలో మొరపెట్టాడండి. నాయన తప్పించు నాయన అనగానే వెంటనే కూడా యెహోషాపాతు దగ్గరకు వచ్చి మొహం చూశారు. డ్రెస్ అయితే ఒకటే. అరే రే రే ఇతడు ఇశ్రాయేలు రాజు కాదురా అని విడిచిపెట్టంగానే వెంటనే బతికిపోయాడు ఆయన. అమ్మయ్య, దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోవాలి, అపాయాలు ఆపదలు వచ్చినప్పుడు వెంటనే దేవునికి మొరబెట్టే వారంగా మనం ఉండాలి. ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని మొరబెట్టే వారముగా ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యంగా నాకు ఇబ్బందులు రావు, శ్రమలు రావు అని అనుకోవద్దు. ఒకవేళ మీకు అచ్చంగా అన్ని ఆశీర్వాదాలే అని ఎవడని చెప్తా ఉంటే అక్కడ దొంగ బోధలు కూడా అర్థం చేసుకోండి. దేవుని నమ్ముకున్నాక ఆశీర్వాదాలు ఉంటే శ్రమలు కూడా ఉంటాయి. శ్రమలు కూడా ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకున్నాక శ్రమలు లేకుండా లేదు. క్రైస్తవుడికి శ్రమలే మన భక్తికి కొలమానం. చెప్పండి ఏంటండి? క్రైస్తవునికి శ్రమలే మన భక్తికి కొలమానం. మన భక్తి ఎలాంటిదో కొలిచే కొలమానం ఏంటో తెలుసా? శ్రమలే. ఆ శ్రమలను బట్టే మన భక్తి జీవితం ఉంటుంది. మనకొచ్చే శ్రమలను బట్టే మనం ఎలాంటి భక్తి జీవితం కలిగి ఉన్నామో, ఎలాంటి భక్తి చేస్తున్నామో తెలిసిద్ది. అదే శ్రమలు రాకపోతే, ఇబ్బందులు శోధనలు రాకపోతే మనకి భక్తిలో లేవన్నామన్న సంగతి, దేవుని దృష్టిలో లేవన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అమ్మ నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అనుకునే వాళ్ళకి మీరు దేవుని దృష్టిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడికి శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలు వచ్చినప్పుడు భయపడాల్సిన పని లేదు. ఆయన లోకమును జయించిన వాడు మనతో ఉన్నాడు. ఆయన ప్రతి శ్రమను జయించి మనకు సహాయకుడిగా ఉండి ఆ సమస్యల్లో, శ్రమలో, ఇబ్బందుల్లో వాటన్నిటి నుంచి మనకు తోడుగా ఉండి మనల్ని వాటన్నిటిలో నుంచి తప్పించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు, కృప చూపించేవాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కాబట్టి శ్రమలలో మనము యేసయ్యను విడిచి వేరే వారి వైపు వెళ్లకుండా యేసయ్య పాదాలే పట్టుకుని శ్రమలలో ఆయనను మాత్రమే ఆరాధించే వారముగా ఉందుముగాక. అలాగన ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. యెహోషాపాతు యొక్క శ్రమలలో
ఇబ్బందుల్లో దేవునికి మొరపెట్టాడు. ఆ శ్రమ నుండి, ఇబ్బంది నుండి దేవుడు తప్పించాడు. అనగా మన జీవితాల్లో శ్రమలున్నాయా, ఇబ్బందులున్నాయా, దేవునికి మొరపెట్టు, దేవునికి ప్రార్థన చేయి, దేవునికి నీ సమస్య చెప్పుకో, దేవునికి నీ ఇబ్బంది చెప్పుకో. యెహోషాపాతు ఆ యొక్క యుద్ధములో తన చుట్టూ శత్రువులు చేరి ఉన్నప్పుడు, దేవా నన్ను ఈ శత్రువుల చేతులలో నుంచి నన్ను కాపాడవా, వారిలో నుంచి ఇదిగో నాకు ఏ అపాయము కలగకుండా నన్ను కాపాడవా అని దేవునికి మొరపెట్టాడు. దేవుడు తన మొరను విని ఏ శత్రువు కూడా తనకు అపాయము కలగజేయకుండా, ఏ శత్రువు కూడా తనకి హాని కలగజేయకుండా దేవుడు యెహోషాపాతును కాపాడినట్లుగానే దేవుడు మన శ్రమలో, మన ఇబ్బందుల్లో, మన ఇరుకుల్లో, మన సమస్య ఏంటో దేవునికి చెప్తే ఆయన నిశ్చయముగా మన యొక్క ప్రతి సమస్య నుండి, శ్రమ నుండి తప్పించునుగాక. కాబట్టి యెహోషాపాతు శ్రమలలో దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. మనము కూడా శ్రమ వచ్చిందని దేవుణ్ణి విడిచి వేరే వారి వైపు చూడక, ఏ దేవునైతే కలిగి ఆరాధన చేస్తున్నామో ఆ దేవునినే ప్రార్థన చేసి ఆయన దగ్గర నుండి గొప్ప కార్యాలు పొందుకుందుముగాక. ఐదవదిగా గమనించినట్లయితే, ఐదవది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి మాట నేను చెప్పి ముగిచ్చేస్తాను. శ్రమ వచ్చింది కదా, ఆ శ్రమలో, ఇబ్బందుల్లో దేవునికి ప్రార్థన చేశాడు. అసలు ఆ శ్రమ రావడానికి కారణం ఏంటో తెలుసుకున్నాడు. ఈయన కారణం ఏంటో తెలుసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చాలామంది శ్రమ వచ్చిన తర్వాత అసలు ఆ శ్రమ ఎందుకు వచ్చిందో మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఎప్పుడైనా ఆ శ్రమ రావటానికి గల కారణం ఏంటో మనం ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నామా? మనకు ఒక శ్రమలు రాలేదంటారా? ఇబ్బందులు రాలేదా? అనారోగ్యాలు రాలేదా? ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు రాలేదా? అప్పులు చేయలేదా? గమనించండి, అవమానాలు పొందుకోలేదా? ఇబ్బందులు, ఇక్కట్లు, అన్ని కన్నీరు మనము కలిగిలేమా? మరి వాటన్నీ కూడా మనం కలిగి ఉన్నాం కదా, మరి అవన్నీ రావటానికి గల కారణం ఏంటి అసలు? ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెహోషాపాతు కూడా తన శ్రమలకు కారణం ఏంటో కనుక్కున్నాడు. దేవుడే తన యొక్క సేవకుని ద్వారా, ప్రవక్త ద్వారా తెలియజేశాడు. నాయనా, ఏంటి ఆ శ్రమలకు కారణం అంటే అనంటే, ఇతడు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు ఇశ్రాయేలు రాజ్యముతో సంబంధాలే పెట్టుకోవాలి. వారి వైపు చూడటానికి కూడా ఇష్టపడాల. వారి చేష్టలకు, వారి కార్యాలకు వీపును చూపించి దేవుని మార్గములో నడిచినవాడు యెహోషాపాతు. అయితే ఇతనికి దేవుడు ఆశీర్వదించిన తర్వాత, పేరు ప్రఖ్యాతులు, ఘనతను, ఐశ్వర్యమును దేవుడు యెహోషాపాతుకు అనుగ్రహించిన తర్వాత ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుతో వియ్యముందాడు. ఏం చేశాడంట? ఇశ్రాయేలు రాజుతో వియ్యముందాడు. చూడండి ఆ మాట, 18వ అధ్యాయము, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18వ అధ్యాయము 1వ వాక్యము. తనకు ఐశ్వర్యమును, ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. గమనించారా? తనకు ఐశ్వర్యమును, ఘనతయు కలిగిన తర్వాత. చాలా జ్ఞాపకం చేసుకోండి, ఐశ్వర్యము, ఘనత రెండు కూడా ఒక వ్యక్తి దగ్గర ఉండవు. ఉంటే డబ్బు ఉంటుంది, డబ్బు ఉంటే మంచి పేరు ఉంటుందా? ఉండదు. మంచి పేరుంటే డబ్బు ఉంటుందా? పాపం మా రూతమ్మ గారు ఉంటుంది, అయ్యా దేవుడు కనుక నీకు బాగా చేతుల్లో ధనం ఇచ్చినట్టయితే మమ్మల్ని అందరినీ పోషించేదని అంటది. గమనించండి, దాని అర్థం ఏంటంటే, మంచి పేరు అయితే ఉంది కానీ ఏం లేవు, పైసలు లేవు. కానీ పైసలు ఉన్న వాళ్ళకి మంచి పేరు ఉంటుందా? మంచి పేరు ఉండదు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలైనటువంటి యెహోషాపాతుకి ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు దేవుడు అనుగ్రహించిన తర్వాత ఏమైందో తెలుసా? ఇతడు వెళ్ళి ఎవరికైతే వీపును చూపించాడో, ఈ రెండు కలిగిన తర్వాత వారి వైపు తిరిగి వారి కుమార్తెను వివాహము చేసుకున్నాడు. తన కొడుకు కుమార్తెను వాళ్ళ యొక్క కోడలుగా తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఏమైందో తెలుసా? ఇక అప్పటి వరకు కూడా ఎన్నడూ కూడా అతనితో, అన్యులతో అన్య సాంగత్యము చేయనివాడు, దుష్టులతో సహవాసము చేయనివాడు, ఇప్పుడు మెల్లమెల్లగా
వారి వైపు తిరుగుతూ ఉన్నాడు, వారి మార్గాల్లో నడుస్తూ ఉన్నాడు, అతనితో స్నేహం అందిస్తూ ఉన్నాడు. అతడు ఎక్కడికి రమ్మంటే అతనితో కూడా యుద్ధం చేయడానికి కలిసి వెళుతున్నాడు. తర్వాత ఏమైందో తెలుసా? శ్రమలో నెత్తినొచ్చిన పడ్డాయి ఒక్కసారిగా. అప్పుడు ఆలోచించుకున్నాడు, ఎందుకు నాకు ఈ కారణం వచ్చింది, ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి, నాకు ఎందుకు ఇంత ఇబ్బందులు వచ్చినాయి, మరణము ఆయన నన్ను చావు దగ్గరకు వచ్చి జస్ట్ అట్లా తాకేసి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది ఆ యుద్ధంలో యెహోషాపాత్. ఎందుకు ఈ కారణమంతా ఏంటి అని ఆలోచించుకుంటూ ఉండగా దేవుడు తన ప్రవక్తను పంపి చక్కగా బోధించాడు. చూడండి 19వ అధ్యాయము 2వ వాక్యము. 19వ అధ్యాయము 2వ వాక్యము దినవృత్తాంతం. దీర్ఘదర్శి హనానీ కుమారుడనగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగున ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపమంట నీ మీదకు వచ్చిందంట. నీ శ్రమ రావటానికి, ఇబ్బందులు రావటానికి కారణం ఏంటో తెలుసా? యెహోషాపాతు, నీవు దేవుని బిడ్డలతో స్నేహము చేయకుండా, దేవుని బిడ్డలతో సహవాసము చేయకుండా, అన్య జనులతో, దేవుని ఎరగని వారితో, విగ్రహారాధన చేస్తున్న వారితో కలిసిపోయావు, వారితో స్నేహం అందించావు. అందుకే నీకు ఈ శ్రమ, అందుకే నీకు ఇబ్బంది. గమనించారా? యెహోషాపాతుకి జీవితంలో శ్రమకు కారణం ఏంటో అర్థమైంది. మన జీవితాల్లో మనం పడుతున్న శ్రమలకు కారణం ఇప్పుడైనా ఆలోచించారా? దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క కోపం నీ మీదకు రావటానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు భక్తిహీనుల మార్గములో నడుస్తున్నావు. యెహోషాపాతు జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఉన్న మనము కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మార్గంలో నడుస్తున్నావా లేదా భక్తిహీనుల మార్గంలో నడుస్తున్నావా? నీ శ్రమలకు, నీ ఇబ్బందులకు కారణం ఏంటో తెలుసా? దేవుని విడిచి నీవు వైదొలిగి అయిన మార్గములో, భక్తిహీనుల మార్గములో నువ్వు నడుస్తున్నావేమో, అదే నీ శ్రమలకు కారణమేమో. ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి, పరిశీలించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషాపాతుకు కారణం ఏంటో తెలిసి వచ్చింది. ఆయన శ్రమలకు కారణం ఏంటో ఆయనకి గుర్తెరిగాడు. వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధిలో సరి చేసుకున్న తర్వాత వచ్చిన శ్రమలన్నిటిని కూడా ఆయన తొలగించుకున్నాడు. తొలగించుకున్న తర్వాత ఆయన మరొక సమయంలో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో దేవునికి ప్రార్థన చేశాడు. మరలా దేవుని మార్గంలో ఉన్నాడు కాబట్టి దేవుని సహాయం చేశాడు. వెంటనే ఏం చేశాడో తెలుసా? దేవునికి యెహోషాపాతు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. చూడండి 19వ అధ్యాయము 26వ వాక్యము. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. వారు అక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అనగా స్తుతి, ఆశీర్వాదం. బెరాకా అనగా ఏంటంటే స్తుతి. ఎప్పుడైతే ఆయన దేవుని సన్నిధిలో సరి చేసుకున్నాడో, మరలా దేవుడు గొప్ప కార్యములు తన జీవితంలో చేయటం ప్రారంభించాడు. అప్పుడు దేవుడిని మరలా స్తుతించడం ప్రారంభించాడు. కాబట్టి మన జీవితంలో మనకి శ్రమలు ఎందుకు వస్తున్నాయో గుర్తెరుగుదాం. దేవుని వాక్యానుసారంగా, వాక్య ప్రకారముగా మన ఇబ్బందులకు, శ్రమలకు కారణము తెలుసుకుని దేవుని వాక్యానుసారముగా బ్రతుకుదుముగాక. ఆమేన్. మనము కూడా మన తప్పులను తెలుసుకుని సరి చేసుకునే వారముగా ఉండాలి, సరిదిద్దుకునే వారముగా ఉండాలి. అదే క్రైస్తవుని యొక్క లక్షణం. యెహోషాపాతు జీవితంలో మనం చూడగలిగిన గొప్ప కార్యము, గొప్ప లక్షణములు అవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెహోషాపాతు నుండి మనము 5 మాటలను ధ్యానం చేసాం. మొట్టమొదటి మాట ఏంటో చెప్పండి ఒకసారి. అతడు నిత్యము దేవుని సన్నిధిని వెదకిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా, వాక్యానికి తన ముఖమును, విగ్రహారాధనకి తన వీపును చూపించిన వాడుగా ఉన్నాడు. మూడవదిగా, ప్రతి ఒక్క సంఘటన పరిస్థితుల్లో దేవునిని విచారించేవాడు, అడిగేవాడు. నాలుగవదిగా, శ్రమలలో దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఐదవది,
శ్రమలకు గల కారణమును తెలుసుకుని సరిదిద్దుకున్నాడు. శ్రమలకు గల కారణమును తెలుసుకుని సరిదిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు తన ప్రవర్తనని. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఈ 5 మాటలను నేర్చుకుని మన హృదయములో జాగ్రత్తగా నాటుకుని ఆ మాటలను ధ్యానించి మన జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు యెహోషువ జీవితం నుండి నేర్చుకున్న విషయాలు మన జీవితంలో కూడా పొందుకొని అలాగున దేవుని సన్నిధిలో నడుచుదుముగాక. దేవుడి వాక్యమును మన హృదయములో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు నాయన. దయతో కృపతో జ్ఞాపకం చేసుకుని విన్న వాక్యమును మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. దుష్టుడు వెతికోల్పోకుండా నీ గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించండి. యెహోషాపాతు జీవితం నుండి మేము నేర్చుకునే గొప్ప సత్యాలను మేము మరలా చక్కగా నీ కృపలో మేము ముందుకు కొనసాగటానికి మాకు మరింతమైనటువంటి కృపను అనుగ్రహించి గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించమని విన్న వాక్యమును బట్టి అనేక మంది తీర్మానం చేసుకుని మేము కూడా మా తప్పులు సరిదిద్దుకుని సరి చేసుకుని నీ సన్నిధిలో మరలా యథార్థముగా నడిచే కృప ధన్యత మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.